వెంకటేశాయ. తాళ్లపా కన్నమాచార్య తన్మయమున కలియుగస్వామి వెంకటాచల విహారు తత్వ సుమహత్వ కీర్తనా సత్వుడవుచు చూపే శరణాగతిత్వ నిస్తుల పదంబు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనములు వర్ణించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని కీర్తించారు. కలియుగంలో ఆ పరమాత్మను మెప్పించడానికి యజ్ఞయాగాదులు కాదు, జపతపాదులు హోమాదుల కంటే కూడా నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్న భాగవత సూక్తికి తార్కాణంగా అన్నమాచార్యుల వారు శరణాగతి మధురభక్తి ప్రకాశించే రీతిలో 32,000 సంకీర్తనలు వారు రచించారు. వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరో పాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహ జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానళం వారునే అని భాగవతంలో పేర్కొన్నట్టుగా మనము కలియుగంలో ఉన్నటువంటి ఈ జీవులము సంసారాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మన తాపత్రయాభీల దావాగ్నిని చల్లార్చి శరణాగతిని చూపించాడు అన్నమాచార్యుల వారు తన 32,000 సంకీర్తనల యొక్క వైభవంతో. కాబట్టి భాగవతం వర్ణించినటువంటి ఆ వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలు ఎక్కడున్నాయంటే అన్నమయ్య కీర్తనల్లో ఉన్నాయి, అన్నమయ్య సంకీర్తనలో ఉన్నాయి, అన్నమయ్య మధుర వాక్ ప్రవాహంలో ఉన్నాయి. ఆ శబ్దఝరి, ఆ భావఝరి, ఆ కవన శిల్ప సంపద అనన్య సామాన్యమై అద్భుతమై అజరామరమై నిలిచినటువంటి ఒక మహత్తర సృష్టిగా ప్రకాశింపచేశాడు అన్నమాచార్యుల వారు. పదకవితా పితామహుడై ద్రవిడాగమ సార్వభౌముడై రాజాస్థలాలు కూడా నిరాకరించి కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్నే సకల వేదాల సారాంశంతో సమన్వయించి, సకల పురాణ వాంగ్మయ సారాంశంతో సమన్వయించి, వివిధ సంప్రదాయాలకు చెందినటువంటి ఆగమ శాస్త్రాల యొక్క సారాంశం అంతా కూడా తన ఊహళ పోహళింపులో మేళవింపజేసి తాళపాక అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలు పలికారు. అధ్యాత్మ సంకీర్తనలుగా, శృంగార సంకీర్తనలుగా వారు విశ్లేషించి రచించినటువంటి ఈ వాంగ్మయాన్ని ఒక సారస్వత క్షీర సాగరంగా పెద్దలు అభివర్ణించారు. అటువంటి 32,000 సంకీర్తనల్లో ఈరోజు ఒక అద్భుతమైన సంకీర్తన గానం చేస్తారు శ్రీమతి వందన గారు. ఆమె శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 2 దశాబ్దాలకు పైగా సేవలందిస్తూ ఉన్నటువంటి ప్రఖ్యాత కళాకారిణి. పూర్వమే కూడా ఈ కార్యక్రమాలలో పరిచయమైనారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సప్రశ్రయంగా, సంప్రదాయబద్ధంగా, సభక్తికంగా అందిస్తున్నటువంటి అన్నమాచార్య సందేశామృతం కార్యక్రమంలో ఈరోజు వారి గానం వినిపించడానికి ముందుకొచ్చారు. వారు ఎటువంటి మహత్తర సంకీర్తన ఎంపిక చేసుకున్నారో ఆ సంకీర్తన గానం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేల. 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 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి, జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి, పట్టెడు కోటికై బతిమాలి,
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి వట్టిలంపటము వదలనేరడుగాన పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి వట్టిలంపటము వదలనేరడు గాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములు అటుతానై అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములు అటుతానై అందరిలో పుట్టి అందరిలో చేరి అందరి రూపములు అటుతానై అందమైన శ్రీ వెంకటాద్రీషు సేవించి అందమైన శ్రీ వెంకటాద్రీషు సేవించి అందరాని పదము అందెనటుగాన అందమైన శ్రీ వెంకటాద్రీషు సేవించి అందరాని పదము అందెనటు గాన మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమంద నేలా వందన గారు అన్నమయ్య సందేశామృతము అన్న శీర్షిక ఔచిత్యం చేస్తూ అన్నమాచార్య వ్యక్తిత్వాన్ని, భక్తి వైభవాన్ని, వైరాగ్యాది భావాలని, ఆ దేవదేవుని పాదారవింద మకరంద రసాస్వాదనం పట్ల ఆ ఆచార్య పురుషునికి ఉన్నటువంటి అనురక్తిని విశదీకరించే గొప్ప సంకీర్తన ఇప్పుడు గానం చేశారు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా. మహాపండితులు, మహాకవులు, భగవత్ప్రసాదమైనటువంటి విద్వత్తుతో ప్రకాశించే మహానుభావులు గతంలో మనకు చాలామంది ఉన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, అలనాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు కానీ, ఇతర మహారాజులు కానీ వారి వారి ఆస్థానాల్లో మహాకవులు కనకాభిషేకాలు, గండపెండేరాలు వేస్తూ ఉంటే ఆ పద్య కవితా వైభవాన్ని తాను స్వీకరించక, పద్యకవిత్వం చెప్పినా కానీ పరమాత్మనే వర్ణిస్తూ చెప్పి పదకవిత్వాన్నే స్వీకరించి తాను ఏ పలుకు పలుకుతున్నాడో అందులో ఆ పలుకుల తాత్పర్యము, సారాంశం అంతా కూడా ప్రతి సామాన్యుడు ఆస్వాదించాలి, అనుభవించాలి, ఆ దేవదేవుని పాదార విందాలు ఆశ్రయించాలి అనే తపనతో కవిత్వం వలినటువంటి మహానుభావుడు అన్నమాచార్యుల వారు. అందులోనూ సాళు నరసింహరాయల వారి కొలువులో కొంతకాలం అన్నమయ్య ఉన్నా కానీ అక్కడ కూడా ఆ మహారాజు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కీర్తించే పదాలే వినిపించారు. ఒకానొక సందర్భంలో మహారాజు తనను గూర్చి గానం చేయమన్నా కానీ నరహరి కీర్తన నానిన జిహ్వ నరుని నుతింపక ఓపను జిహ్వ అని మర్యాదగా తిరస్కరించాడు. పోతన్న గారు కూడా చెప్పారు,
ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట రేటులను పడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజుకుడు భాగవతంబు జగద్ధితంబుగన్. అటువంటి మార్గంలో ఉన్నవాడే అన్నమయ్య కూడా. బహుశా అన్నమయ్య పోతన కంటే పెద్దవాడై ఉండొచ్చు వయస్సులో. కాబట్టి అన్నమయ్య మార్గాన్నే పోతన్న గారు కూడా అనుసరించి ఉండవచ్చు. కాబట్టి మహారాజుల యొక్క సాన్నిధ్యంలో ఉన్నా కానీ వారిని కీర్తించకుండా ఎండగాని నీడగాని ఏమైనా కానీ కొండలరాయుడే నా కులదైవము అని మరో కీర్తనలో అంటాడు అన్నమయ్య. ఇదే సారాంశాన్ని. పుట్టు భోగులము మేము భూయ హరిదాసులము నట్ట నడివిధరులు నాకు ఇయ్యవలన. మహారాజులిచ్చే కానుకలు మాకెందుకు, ధనకనక వస్తు సందోహాలు మాకెందుకు అని నిరసించాడు అన్నమయ్య. అందుకే చెప్పాడు, మనుజుడై పుట్టి మనుజుని సేవించడం ఏమిటి? ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ పరమాత్మ మనకు ప్రసాదించాడు. అలాగే ఒక మహారాజు కూడా మానవ జన్మ. కాబట్టి ఒక మనుజుడు మరొక మనుజుని కీర్తించడం ఏమిటి? తద్వారా దుఃఖమే కలుగుతుంది కానీ ఆనందం కలగదు కదా. తాత్కాలికంగా కొన్ని సుఖాలు కలగవచ్చును కానీ కృష్ణదేవరాయల వారు కూడా ఇదే మాట అంటారు. వాది భంజనంబును రాజరంజనంబును పనుడించుచు పునర్జననంబులకు విశూని జనంబులకు కార్యము మాదృశులకు తదీయ ఖ్యాతి ఈతి లాభంబు క్షోభంబు పూజనం ఉద్వేజనంబని విష్ణుచిత్తుల వారు పెరియాళ్వార్ ఆయన కూడా రాజుల ఆస్థానాన్ని అంగీకరించలేదు. అదే రాయల వారు చెప్పారు. ఎటువంటి మహాకవులు అంగీకరిస్తారంటే వాది భంజనము రాజరంజనము. మహారాజుల కొలువులో పండితవాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక పండితుని కంటే మరొక పండితుడు ఉద్ధృతంగా గొప్పగా వాదించాడు, చారు చర్చా చమత్కార చక్రవర్తిగా తాను నిరూపింపబడినాడు అని కీర్తి సంపాదించుకోవాలంటే వాళ్ళు వాదిస్తారు. అన్నమయ్య లాంటి మహానుభావులకు అది అవసరం లేదు. ఆయన మహారాజులకు కూడా మహారాజు అయినటువంటి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలకే చక్రవర్తి అయినటువంటి దేవదేవుని కీర్తించేవాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఆస్థాన పండితుడు ఆయన. అటువంటి ఆయన మనుజులు ఎందుకు ఆశ్రయిస్తాడు? అదే అన్నమయ్య చెప్పాడు. ఒక పొట్టకూటి కోసం ఒక మహారాజును ఆశ్రయించవలసిన పనే ఉంది, అక్కర్లేదు. అదేవిధంగా పరమాత్మ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులను కీర్తింపనేర రెవ్వని వర్తన వరుడెరుగరు అట్టి వాని నృత్యంతున్ అన్నాడు పోతన్న గారు. అలాగే మీలో నాలో చీమలో బ్రహ్మలో సకల జీవులలో పరమాత్మ చైతన్యం ప్రకాశిస్తూ ఉంది. సర్వభూతాంతర స్థానాధీశ్వరుడు హరి ఆ పరమాత్మ. అటువంటి పరమాత్మ చైతన్యం ప్రతి ఒక్కరిలో భాషిస్తూ ఉండగా నాలో కూడా ప్రకాశిస్తూ ఉండగా అటువంటి ఆ అనంత చైతన్యమూర్తిని ఆశ్రయించకుండా ఆ అనంత చైతన్యమూర్తి ప్రసాదించే మోక్ష సామ్రాజ్యాన్ని అంగీకరించకుండా ఈ తాత్కాలికమైనటువంటి సుఖాల్లో ఆనందాల్లో మురిగిపోతే మానవుడు ఈ జననవరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండవలసిందే కదా. కాబట్టి ఈ జననవరణ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం లేకుండా పరమాత్మ శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించుగాక అనే భావనతో అందరిలో పుట్టి అందరిలో ఒకడైనాడు. రాముడు కానీ కృష్ణుడు కానీ అలా అందరిలో ఒకరైన వాళ్ళే కదా. కృష్ణుడు అందరిలో ఒకడై సంచరించాడు, యాదవార్భకులతో సంచరించాడు, ఆడుకున్నాడు. అలాగే రాముడు ఆడుకున్నాడు చిన్నప్పుడు బాలరాముడై. అలాగే దుష్ట శిక్షణ శిష్టరక్షణకై వచ్చినటువంటి ఆ అవతారమూర్తులు అందరి యొక్క మన్ననలు పొందారు, అందరిలో ఉన్నారు, అందరిలో ప్రకాశిస్తున్నారు, అందరి చైతన్యమే తానై ఉన్నారు. అదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పాడు. ఆ భావాన్నే అన్నమాచార్య వారు ఆ చివరి చరణంలో అందరాని పదము అదే మోక్ష సామ్రాజ్యం, జీవన్ముక్తి. అది ప్రసాదించడానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కరుణా సముద్రుడై ప్రకాశిస్తూ ఉండగా ఈ రాజులను ఆశ్రయించవలసిన పనే ఉంది అని ఆ సంకీర్తనలో తన యొక్క మధుర భక్తి భావాలన్నీ కూడా, తన విరక్తితో కూడినటువంటి భావాలన్నీ కూడా, తన విజ్ఞాన సంపదనంతా కూడా, తన కవన శిల్ప సంపదనంతా కూడా మన కోసం పంచి ఇచ్చాడు తాళపాక అన్నమాచార్యుల వారు. ఈ సారాంశం పైన దక్షిణామూర్తి గారు, ఆయన మహాపండితులు, వారి తండ్రి గారు సింగరాజు సచ్చిదానందం గారు అలనాడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారి శిష్యుడై అహోబల క్షేత్రం వంటి పుణ్యక్షేత్రాల నుంచి కూడా అన్నమాచార్య రాగిరేకులు తలపై పెట్టుకుని మోసుకుని వచ్చినటువంటి మహానుభావులు.
అటువంటి వారి కుమారుడు ఆచార్య దక్షిణామూర్తి గారు. వారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం, ఎటువంటి ప్రశ్నల పరంపర సంధిస్తారో చూద్దాం. నమో వెంకటేశాయ. క్షేత్రస్థాయిలో మన మానవుని మహామానవుని యొక్క కష్టాలు పడటం కంటే స్వామిని కీర్తించాలని చెప్పి చక్కగా వర్ణించాడు ఇక్కడ అన్నమయ్య. 32,000 సంకీర్తనలో ప్రతి చోట్ల కూడా ఆయన ఆ ముద్ర ప్రతి చోట్ల వైవిధ్యం ఉంటుంది వారికి. అటువంటి అన్నమాచార్యుని కీర్తన అంటే త్రికరణ శుద్ధితో చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకములు మెచ్చును అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రతి సంకీర్తనలో కూడా వారు తెలిపారు. ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా మనకి రెండు కనబడుతుందండి. అందరాని పదమందే మాటలలో అన్నమయ్య భారతీయ జీవన విధాన లక్ష్యాన్ని సమన్వయించిన తీరును ఒక్కసారి గమనించాలి. అది మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను. భారతీయ సంస్కృతి చాలా ప్రాచీనమైనటువంటి సంస్కృతి. ఇది వేదభూమి, యోగభూమి. ప్రధానంగా భారతీయ జీవన విధానంలో అనుష్ఠాన జీవన విధానం ముఖ్యం. మనం ఒక క్రమశిక్షణాయుత జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళం. అధునాతన కాలంలో ఎన్నో మార్పులు సంభవించినా కానీ ప్రాతకాలంలో నిద్రలేస్తూనే స్నానము, ధ్యానము, జపము, దేవతార్చనము ఇవన్నీ చేసుకునే మన దైనందిన వ్యవహారాలకు వస్తాం మనం. ప్రాచీన కాలంలో మహారాజుల యొక్క దైనందిన చర్యలు కూడా ఇలాగే ఉండేవి. అలాగా అందరాని పదము అంటే పరమాత్మ అనుగ్రహించే మోక్ష సామ్రాజ్యం, జీవన్ముక్తి. కుంతీదేవి మహాభారతంలో ధర్మరాజు పట్టాభిషేకం చూసిన వెంటనే ఆ తల్లి తన బిడ్డలు అనుకున్నట్టుగా రాజ్యభోగాలు అనుభవించే స్థితికి వచ్చారు. ఈ బిడ్డల గురించే తపన ఉండేది ఆ తల్లికి ఆ రోజు వరకు. అది తీరిపోయింది. వెంటనే కృష్ణ భగవాను దగ్గరికి పోయి, స్వామి, నా అదృష్టం కొద్దీ నాకు మేనల్లుడు, కానీ నాకు నువ్వు అనుగ్రహించవలసిన వరం ఏమిటంటే యాదవులందు పాండవుల యందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘన సింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో కదీయునట్లుగా చెరుగదయ్యా ఈశ్వర అని అర్థించింది. అంటే జీవన్ముక్తి ప్రసాదించవలసిందిగా యాదవులపై కానీ పాండవులపై కానీ ఇంకా నాకు మోహ అవసరం లేదు. ఆ మోహబంధాన్ని నువ్వు విచ్ఛేదం చేయి, నీ పాదాలు ఆశ్రయించే సంస్కారాన్ని నాకు ప్రసాదించు అంటే తథాస్తు అని కృష్ణ భగవానుడు జీవన్ముక్తి ప్రసాదించాడు. అందరాని ప్రతి జీవుడు అదే కోరుకోవాలి. ఈ లోకంలో ఉన్న జీవులందరూ కూడా ఒక దశ వచ్చిన తర్వాత పరమాత్మ నీ యొక్క పాదార విందాలపై నాకు అనురక్తి కలిగించు. అదే అన్నమాచార్యుల వారు బోధించారు ఆ చివరి చరణాల్లో. ఆ అనురక్తిని మనకు కలిగించడానికే పరమాత్మ సంసిద్ధంగా ఉన్నాడు మనం ఆశ్రయిస్తే. కాబట్టి మనం ఆశ్రయించాలి, అది మన కర్తవ్యము అని జీవుల యొక్క కర్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడు అన్నమయ్య ఆ సంకీర్తనలో. ఇంకొక చోట్ల అదే ఇక్కడ ఉపనిషత్తుల్లోని సారాంశం అలతి పదాలతో చెప్తారు అన్నమయ్య గారు. అది ఎంత బాగుంటుంది. అది అలతి పదాలంటే ఆయన ప్రతిజ్ఞే అది కదా. తాను చెప్పదలుచుకున్నటువంటి ఏ సారాంశమైనా సామాన్యుడికి కూడా అర్థం కావాలి. అది గహనంగా ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ వేదాంతము, శాస్త్ర చర్చ ఇవన్నీ గహనమైనటువంటి విషయాలే. అయితే అప్పటి వరకు ఇవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. కవిత్రయం, శ్రీనాథాది మహాకవులు అనువాదాలు చేసి మనకు చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు పద్యాన్నే ఎన్నుకున్నారు. పద్యం ద్వారా ఏమిటంటే కొంత ప్రసన్నంగా అర్థం కాదు మనకు. అందుకని అన్నమాచార్యుల వారు ఏం చేశారు, ఆయన సరళమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. తొలి తెలుగు వ్యావహారిక కవి ఆయన. వ్యావహారిక భాషలో కవిత్వం చెప్పాడు. ఆనాడు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో అదే భాషలో ఆయన పలికాడు. కాబట్టి అందరికీ అర్థమైంది ఆయన భావన. అందుకనే మహారాజులు కూడా ఆయన స్థాపించిన సంకీర్తన సంప్రదాయాన్ని శాశ్వతం చేయాలని, ప్రజలకు దగ్గర చేయాలని, ప్రజలను సంస్కరించడం సులభమని ఈ మార్గాన్ని ఎన్నుకొని మహారాజుల కొలువులో అప్పుడు ఆస్థాన కవులు, పండితులు, పురోహితులు ఉన్నట్టే భయకారులు అని కూడా ఉండేవారట. భయకారులు అంటే ఈ సంకీర్తనలు పాడేవాడు. ఎలాగా వేదపారాయణం చేసేవాళ్ళు ఉంటారో సంకీర్తనం పాడేవాళ్ళు కూడా ఉంటారు. భయకారపు కన్నడ గౌళవంతుక సాధత తారడ పసంది అన్నమా అలసాని పెద్దన గారు పేర్కొన్నారు కదా. ఈ సంకీర్తన సంప్రదాయాన్ని పేర్కొన్నాడు పెద్దన గారు కూడా. కాబట్టి అది మీరు చెప్పినటువంటి
ఆ అలతి అలతి పదాలతో అంటే కూడినటువంటి భక్తుణ్ణి భగవంతుడు అనుసంధానం చేయడానికి అన్నమయ్య సంకీర్తన మార్గాన్ని ఎంచుకున్నారంటారా? అంతే. భక్తుని, సామాన్య భక్తుని, ఆ, ఆయనకు వేదాలు చదవలేరు అందరూ, ఉమ్, అందరూ పురాణాలు చదవలేరు, ఉమ్, ఉపనిషత్తులు చదవలేరు. ఆ సారాంశాన్ని తాను కీర్తనలో చెప్పాడు. కాబట్టి అది అందరికీ అంతు ఉంది. భారతీయ విజ్ఞాన సర్వస్వానికి మూలకందాలైనటువంటి ఆ వాంగ్మయ గ్రంథాల సారాంశం అంతా కూడా అన్నమయ్య అలతి అలతి పదాలతో చెప్పే అంటే ప్రయత్నం ఆనాడే భారతీయ జ్ఞాన పరంపర అనేటువంటిది ఆనాటి నుంచి బాగా అన్నమయ్య గారు అనాది ఎంచుకున్నారు నుంచి మార్గం. ఉంది. అనాది నుంచి ఉంది. అనాది నుంచి ఉంది. మహారాజులు కూడా మహాకవుల్ని పోషించిన ఇదే జిజ్ఞాసతో పోషించారు. అది మనం అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడో చదివానండి, ఆ, కృష్ణదేవరాయల వారు అష్టదిగ్గజ కవులను కూర్చోబెట్టుకొని చెప్పాడట, అందరికీ అగ్రహారాలు ఇచ్చాను, ఉమ్, దశాగ్రహార గోదాన సన్మానాలు చేశాను, పల్లకీలు ఇచ్చాను, సంపదలు ఇచ్చాను, అందరూ ఒక్కో గ్రంథమే రాసి కూర్చున్నారు, రెండో గ్రంథం రాయలేదు అంటే ఆయనే ఆమెతో ఒక పద్యం ఉంది, అక్షర పక్షపాతమున అర్థము ఊళ్ళను సంగ నువ్వుచున్ భిక్షు జటాధరాధికులు భిన్న నిజవృతులవుదురు. యతులకు కానీ పరివ్రాజులకు కానీ కవులకు కానీ పండితులకు కానీ ఎక్కువ సంపదలు ఉండకూడదట. ఉంటే వాళ్ళు ఆ సంపదల్లోనే మునిగిపోతుంటారు, అసలు పని చేయరు. అంటే అప్పుడు అలసాన పెద్దన గారు ఇంకొక కావ్యం రాశాడని, నది తిమ్మన ఇంకొక కావ్యం రాశాడని ఇక్కడ చదివాను నేను. కాబట్టి మనము ఎవరైనా కానీ అన్నమాచార్యుల వారు అటువంటి వాడు కాదు. ఆయన 32,000 సంకీర్తనలు, 12 శతకాలు, శ్రీ వెంకటాచల మహాత్మ్యము, అంటే తన జీవితకాలం అంతా కూడా ఆయన ఈ వాంగ్మయం సృష్టిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఆయన ఆ దేవదేవుని యొక్క వరప్రసాది, అప్పని వరప్రసాది అన్నమయ్య అటువంటి వాడు. కాబట్టి ఆయన ఎప్పుడు నిరంతరము తపస్సు చేశాడు, వాంగ్మయ తపస్సు చేశాడు. అయ్యాను స్వామివారు నందకాంశ సంభూతుడు సంభూతుడు కాబట్టి నందకాంశ వారి మనం అంటూ ఉంటాం ఇప్పుడు పెన్ అనేటువంటిది రాసిందంటే దానికి ఆ ఖడ్గానికి తిరుగులేదంటాం అది కాబట్టి చాలా మనోజ్ఞమైనటువంటి అంశం. ఆ చివరి చరణం ఒకసారి గానం చేయమ్మా, బాగుంటుంది. అందమైన శ్రీ వెంకటాద్రీషు సేవించి అందరాని పదము అందనటుగాన మనుజుడే. ఆ తిరువెంకటాద్రీశుడు అందమైన దేవుడు. అందము అంటే కేవలం బాహ్య సౌందర్యం కాదు, సమస్తాలంకార భూషితుడై, ఆపాదమస్తకాలంకార సంశోభితుడై, పాదాబ్జ ఫాలాలంకార కచావలి మకర దివ్యత్కుండ లాంఛన్ముఖ అంటారు రాయలవారు. అటువంటి మహాసౌందర్యంతో సాక్షాత్కరించే ఆ దేవదేవుని అందమైన తిరువెంకటాద్రీసుని సేవించి అందరాని పదములు అందే ప్రయత్నం మనం చేయాలి. ఎంత గొప్పగా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పారమార్థిక దృక్పథాన్ని మరొక్కసారి విశ్లేషిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అంటే మన అన్నమయ్య వీక్షకుల కోసం. ప్రతిపాదించినటువంటి శృంగార సంకీర్తనలైనా అధ్యాత్మ సంకీర్తనలైనా పరమార్థాన్నే చెప్పాడు ఆయన. భారతీయ విజ్ఞాన సర్వస్వంలో ఉన్నటువంటి పారమార్థిక చింతన ఏముందో ఆ పారమార్థిక చింతనే ప్రతిపాదించారు ఆ అన్ని కీర్తనల్లో కూడా అన్నమయ్య. అందులో ఈ మనుజుడై పుట్టి మనుజుని సేవించి అంటే ఈ మార్గాన్ని తర్వాత ధూర్జట్ లాంటి మహాకవులు కూడా అనుసరించారు. రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంతయా తొరగి భూషాదులు ఆత్మ యథాబీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ మోక్షలక్ష్మి జాగ్రత్త పరిణామముదయతో అని ఆయన మార్గంలో ఆయన సంప్రదాయంలో శ్రీకాళహస్తీశ్వరునికి ఇటువంటి విన్నపమే చేశారు ఆయన. అన్నమాచార్యుల వారి యొక్క పారమార్థిక చింతనావలంతో కూడినటువంటి కవన శిల్ప సంపద అది మీరు ప్రస్తావించారు. అసలు భారతీయ విజ్ఞాన సంస్కృతిలో ఉన్నటువంటి వైభవమే అది. అనాదిగా ఈ సంస్కృతిలో మానవ జీవితంలో ధర్మ అర్థ కామమోక్షాలతో కూడినటువంటి ఒక సఫలీకృత జీవనాన్ని మానవుడు గడపాలి అంటే పారమార్థిక చింతన చాలా అవసరం. పారమార్థిక చింతన అంటే పరమాత్మను గూర్చినటువంటి చింతన, అధ్యాత్మ చింతన అంటే తనలాగే ఎదుటివారిని కూడా భావించాలి, అందరిలోనూ పరమాత్మ తత్వం ఉన్నది అని గుర్తించాలి అనే భావన కలిగి ఉండడమే పారమార్థిక చింతన. అదే అన్నమయ్య ప్రతి సంకీర్తనలోనూ ప్రతిపాదించాడు. ఆ అంశాన్ని మీరు కూడా ప్రస్తావించారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో
మన మానవుణ్ణి సేవించి కష్టాలు పడ్డం అనేటువంటిది చాలా మంచిది కాదు. సర్వాంతర్యామైనటువంటి భగవంతుని నమ్ముకుంటేనే మనకు మోక్షం సిద్ధిస్తుంది అనేటువంటిది ఈ కీర్తనలో స్పష్టంగా అన్నమాచార్యుల వారు తెలిపారు. పరమాత్ముడు అందరిలోనూ ఉన్నాడు, అన్ని రూపాల్లోనూ నిండి ఉన్నాడు. అటువంటి సర్వవ్యాపి అయిన అందమైన శ్రీ వెంకటేశుని సేవించినట్లయితే ఎవరికీ సులభంగా దక్కని మోక్షం లేదా పరమపద ప్రాప్తి పొందవచ్చు అని చెప్పి చాలా చక్కగా ఈ మనుజుడై పుట్టి మనుజుని సేవించడం ఎందుకు అని చెప్పి అన్నమాచార్యుడు చెప్పడం సముచితమని నేను భావిస్తున్నాను. అది యథార్థం మీరు చెప్పింది. ఆ అందము అనే శబ్దంలోనే చమత్కారం ఉంది. ఎందుకంటే అందచందాలు అన్నవి బాహ్యమైనటువంటి అందచందాలే కాదు, అన్నమయ్య ప్రస్తావించింది. ఆత్మ సౌందర్యంతో కూడినటువంటి అంశాలు కూడా, జ్ఞాన సంపద, అటువంటి విద్వత్ సంపద, జ్ఞాన సంపద ఉన్నప్పుడు బాహ్యమైనటువంటి అందచందాలు కూడా ప్రకాశిస్తాయి. ఆ దృష్టితో చూచినప్పుడు పరమాత్మ మన బాహ్య చక్షువులో గోచరించే ఆ అలంకార శోభితమైనటువంటి మూర్తి వేరు, నీలమేఘశ్యాముడు, కౌస్తుభాలంకారుడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు అయినటువంటి ఆ దేవదేవుని యొక్క సౌందర్యాన్ని ధ్యానయోగంలో సాక్షాత్కరింపజేసుకొని పరమయోగులు ఆనందిస్తూ ఉంటారు. అలాగే తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా 32,000 సంకీర్తనలు చెప్పారు అంటే ఆ ఆచార్య పురుషుడు నిరంతరము ఆ భక్తి ధ్యాన రసంలో ప్రవేశించి తన్మయుడై ఆ రసానుభూతిని పొంది తాను పొందినటువంటి ఆ సాక్షాత్కార దివ్య రసానుభూతిని భవిష్యత్తులో మనకు కూడా పంచి ఇచ్చారు. అదే ఆ అన్నమాచార్య సంకీర్తనలో ఉన్నటువంటి వైభవము, అన్నమయ్య సందేశంలో ఉన్నటువంటి సారామృతం కూడా అదే అని భక్తులు గ్రహించవలసిన అవసరం ఉంది. నడిచే అన్నమయ్య క్షీరసాగర సారస్వతాన్ని మనకి చక్కగా అందించేటువంటి మెడసాని మోహన్ గారు ఇంకా మంచి మంచి కీర్తనలకు విశ్లేషించి ఈ సందేశామృతాన్ని జనబాహుళ్యంలోకి వీక్షకులకు తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. దాన్ని మీరు ఏకీభవిస్తారని నేను భావిస్తున్నాను. తప్పకుండా స్వామి, దేవదేవుని సన్నిధిలో ఆ పరమాత్మ యొక్క పాదాలు సేవిస్తూ ఆ దేవదేవుడు మనకిచ్చినటువంటి మహత్తర భాగ్యం కూడా అది. అందులో మీరు కూడా మీ నాన్నగారు ఆనాడు అహోబల క్షేత్రం లాంటి క్షేత్రాల నుంచి అన్నమయ్య సంకీర్తనలు తలపై పెట్టుకుని మోసుకొచ్చినటువంటి మహానుభావులు. ప్రత్యేకించి అన్నమయ్య సంస్కృత సంకీర్తనలపై మీరు గొప్ప పరిశోధన చేశారు. సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. కాబట్టి మీరు కూడా ఇందులో ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు. అటువంటి మీ యొక్క సేవలు కూడా ఈ అన్నమాచార్య సంకీర్తన సందేశామృతాన్ని భక్తలోకానికి అందించడంలో తప్పకుండా దోహదం చేస్తున్నటువంటి విశ్వాసం నాకు ఉన్నది. అదేవిధంగా గొప్ప కళాకారిణి విదుషీమణి వందన గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఆమె ఉపన్యాసకురాలిగా విద్యార్థులకు ఈ భారతీయ సంగీతం యొక్క వైభవాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, సభలు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రఖ్యాత కళాకారిణి కూడా మరొక మంచి కీర్తనతో ఈ అన్నమయ్య సందేశామృతంతో భక్తలోకం ముందుకు వస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను.